బయలాజికల్ క్లాసిఫికేషన్ అంటే ప్రాణం ఉన్న అన్నిటిని కూడా క్లాసిఫై చేయటాన్ని బయలాజికల్ క్లాసిఫికేషన్ అంటారు. ప్రాణం ఎట్టుకుంది, అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్కి ప్రాణం. మొట్టమొదటిగా క్లాసిఫికేషన్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్ ప్లాంట్స్ని యానిమల్స్ని రెండు గ్రూప్స్గా విడగొట్టాడు. ఇక్కడ కింగ్డమ్స్గా విడగొట్టలేదు, రెండు గ్రూప్స్గా విడగొట్టాడు. ఒక గ్రూప్ని ఏమన్నాడంటే అరిస్టాటిల్ ప్లాంట్స్ అన్నాడు, రెండో గ్రూప్ని ఏమన్నాడంటే యానిమల్స్ అన్నాడు. ఇక్కడ అరిస్టాటిల్ ప్లాంట్స్ని రెండు గ్రూప్స్గా దేని ఆధారంగా విడగొట్టాడంటే ఇక్కడ హైట్ని ఆధారంగా చేసుకుని, వాటి పొడవుని ఆధారంగా చేసుకుని అరిస్టాటిల్ ప్లాంట్స్ని హెర్బ్స్ అని, షర్బ్స్ అని, ట్రీస్ అని చెప్పటం జరిగింది. ఇక్కడ హెర్బ్స్ అంటే ఏంటంటే 1 మీటర్ ఎత్తు వరకు ఎదిగేటువంటి వాటిని హెర్బ్స్ అన్నారు. 1 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎదిగే వాటిని ష్రబ్స్ అన్నారు. 5 కంటే ఎక్కువ మీటర్లు ఎదిగేటువంటి వాటిని ట్రీస్ అన్నారు. అలాగే యానిమల్స్ని అరిస్టాటిల్ వాటి యొక్క బ్లడ్ కలర్ ఆధారంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. 2 గ్రూప్స్గానే విభజించాడు, కింగ్డమ్స్గా కాదు, గ్రూప్స్గానే విభజించాడు. ఒకటి రెడ్ బ్లడెడ్ యానిమల్స్, వైట్ బ్లడెడ్ యానిమల్స్. అంటే ఏ యానిమల్స్ అయితే రక్తం ఎర్రగా ఉంటుందో అటువంటి వాటిలన్నింటినీ ఒక దాంట్లోని, ఏ యానిమల్స్లో అయితే బ్లడ్ వైట్ కలర్లో ఉంటుందో, ఓకే, అంటే ఎర్రగా ఉండలేదో వాటిలన్నింటినీ ఒక గ్రూప్గాను డివైడ్ చేయటం జరిగింది. తర్వాత లిన్నేయస్ అనేటువంటి సైంటిస్ట్, కార్లెస్ లిన్నే అనేటువంటి సైంటిస్టు లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నిటినీ కూడా, అంటే ప్రాణం ఉన్న అన్నిటినీ కూడా ఇక్కడ 2 కింగ్డమ్స్గా క్లాసిఫికేషన్ చేయటం జరిగింది. ఒకటి కింగ్డమ్ ప్లాంటీ, 2 కింగ్డమ్ యానిమేలియా. కింగ్డమ్ ప్లాంటీలో బ్యాక్టీరియాను, క్లామిడోమోనస్ను, ఫంగైను, అలాగే అన్ని హయ్యర్ ప్లాంట్స్ని అందులో పెట్టడం అనేది జరిగింది. అలాగే కింగ్డమ్ యానిమేలియాలో అన్ని యానిమల్స్ని పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ కింగ్డమ్ ప్లాంటీ, కింగ్డమ్ యానిమేలియా 2 కింగ్డమ్స్గా ఇక్కడ లిన్నేయస్ అనేది డివైడ్ చేయటం జరిగింది. ఇక్కడ తర్వాత వచ్చినటువంటి ఆర్హెచ్ విట్టేకర్ 1969లో లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నిటిని కూడా 5 కింగ్డమ్స్లో పెట్టడం జరిగింది. ఈ 5 కింగ్డమ్స్ ఏంటంటే మొనీరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటీ, యానిమేలియా. మరి ఈ 5 కింగ్డమ్స్ని 5 రాజ్యాలుగా విభజించడానికి వేటిని ఆధారంగా తీసుకుని వాటిని 5 కింగ్డమ్స్గా పెట్టాడు అంటే ఇక్కడ సెల్ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని, అంటే ఇక్కడ మనం 5 కింగ్డమ్స్ అనుకుంటున్నాం కదండి. 5 కింగ్డమ్స్లో మొనీరా అనేది ప్రోక్యారియట్ అండి. రిమైనింగ్ ప్రొటిస్టా కానీ, ఫంగీ కానీ, ప్లాంటీ కానీ, యానిమేలియా కానీ ఇవి యూక్యారియట్స్ అండి. కేవలం మొనీరియన్స్ మాత్రమే ప్రోక్యారియట్స్. అంటే ప్రోక్యారియట్స్ కింగ్డమ్స్ని, యూక్యారియట్స్ కింగ్డమ్స్ని సపరేట్ చేయడం జరిగింది. దేని ఆధారంగా చేసుకుని? సెల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని. అంటే ఇక్కడ సెల్ స్ట్రక్చర్ అంటే ఈ సెల్ లోపల ఉండేటువంటిది ఏమంటున్నాం? న్యూక్లియస్ అంటున్నాం. ఈ న్యూక్లియస్ చుట్టూ కనుక మెంబ్రెయిన్ లేకపోతే కనుక దాన్ని ప్రోక్యారియోటిక్ సెల్ అని, న్యూక్లియస్ చుట్టూ కనుక అంటే కేంద్రకం చుట్టూ కనుక త్వచం ఉంటే కనుక దాన్ని ఏమంటున్నామంటే యూక్యారియోటిక్ అంటున్నాం అండి. అంటే ఏ కణం చుట్టూ అయితే లోపల న్యూక్లియస్ చుట్టూ అయితే కేంద్రక త్వచం లేదో వాటిని ప్రోక్యారియట్స్ అని, కేంద్రక త్వచం ఉన్న వాటిని యూక్యారియట్స్ అంటున్నాం. అంటే ఈ 5 కింగ్డమ్స్లో చూస్తే మొనీరాలో వాటి కేంద్రకం చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు కాబట్టి దాన్ని ఏమంటామంటే ప్రోక్యారియోటిక్ సెల్ అని, అటువంటి ఆర్గనిజమ్స్ని ప్రోక్యారియట్స్ అని. అలాగే రిమైనింగ్ ఏదైతే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటీ, యానిమేలియా ఈ మిగిలిన 4 ఏవైతే ఉన్నాయో అవి యూక్యారియట్స్. అంటే వాటి కణం లోపల కేంద్రకం చుట్టూ ఏముంటుందంటే కేంద్రక త్వచం ఉంటుంది కాబట్టి
వాటిని ఏమంటున్నామంటే యూకారియోట్స్ అంటున్నాం అనమాట అండి. అంటే ఇక్కడ కేంద్రక త్వచం అనేది ఏంటి అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండి. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉన్న అన్నిటిని కూడా ఏమంటున్నామంటే యూకారియోట్స్ అంటున్నాం. న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేని వాటిని ఏమంటున్నామంటే ప్రోకారియోట్స్ అని అంటున్నాం అనమాట. ఇక్కడ నేచర్ ఆఫ్ సెల్ వాల్ అండి. సెల్ వాల్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెటీరియల్తో మేడ్ అవుతుంది. మొనీరాలో చూసామనుకోండి పెప్టిడోగ్లైకాన్తో మేడ్ అవుతుంది. అలాగే ప్రోటిస్టాలో చూసామనుకోండి సెల్యులోజు సిలికాతో మేడ్ అవుతుందండి. అలాగే ఫంగైలో చూసామనుకోండి సెల్ వాల్ కైటిన్తో మేడ్ అవుతుందండి. అలాగే ప్లాంట్స్లో చూసామనుకోండి ప్లాంట్స్లో సెల్యులోజ్తో మేడ్ అవుతుంది. యానిమల్స్లో సెల్ వాలే ఉండదు. అంటే సెల్ వాల్ నేచర్ ఆఫ్ సెల్ వాల్ని బేస్ చేసుకుని వాటి యొక్క సెల్ వాల్ ఏ పదార్థంతో తయారైంది, ఏ మెటీరియల్తో తయారైందని దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది చేయటం జరిగింది. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండి. ఇక్కడ మొనీరియన్స్ ఉన్నాయనుకోండి, అంటే బ్యాక్టీరియా లాంటి మొనీరియన్స్ ఉన్నాయనుకోండి, అవి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తాయి. ప్రొటిస్టియన్స్ ఉన్నాయనుకోండి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తాయి. ఫంగై ఉందనుకోండి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తాయి. అలాగే ప్లాంట్స్ ఉన్నాయనుకోండి అంటే కింగ్డమ్ ప్లాంటేకి చెందినవన్నీ కూడా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తాయి. అలాగే కింగ్డమ్ యానిమేలియాకి చెందినటువంటి అన్ని ఆర్గానిజమ్స్ కూడా హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ని పెర్ఫామ్ చేస్తాం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫిఫ్త్ది వచ్చేసరికి యానిమేలియా. ఈ యానిమేలియా కింగ్డమ్లో ఏముండదంటే ఈ యానిమేలియా కింగ్డమ్లో ప్రతి సెల్కి కూడా సెల్ వాల్ అనేది ఉండదండి. అంటే ఇక్కడ ఏం చూసాం, సెల్ వాల్ వేటిలో ఉంది, సెల్ వాల్ దేంతో తయారైంది, వాటిని బేస్ చేసుకుని కూడా ఇక్కడ మనం లివింగ్ ఆర్గనిజమ్స్ని 5 కింగ్డమ్స్గా క్లాసిఫికేషన్ జరిగిందండి. అలాగే హ్యాబిటేట్, అవి ఎక్కడ నివసిస్తున్నాయి, అలాగే మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్, అవి ఏ విధంగా వాటి తర్వాత తరాలను అందిస్తున్నాయి, ఎవల్యూషనరీ రిలేషన్షిప్, వాటికి వేరే వాటికి ఉండేటువంటి సంబంధం ఏంటి అనే వాటిని బేస్ చేసుకుని ఇక్కడ 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ అనేది కొన్ని పాయింట్స్ని తీసుకోవటం అనేది జరిగిందండి. అలాగే డీమెరిట్స్ ఆఫ్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అండి. అంటే ఇక్కడ ఆల్రెడీ లిన్నియస్ ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్టు ఆర్గనిజమ్స్ అన్నిటినీ కూడా 2 కింగ్డమ్స్గా క్లాసిఫికేషన్ చేశాడు. ఒకటి ఏమని చెప్పుకున్నాం, ప్లాంటీ అని చెప్పుకున్నాం. 2 యానిమేలియా అని చెప్పుకున్నాం. ఇక్కడ బ్యాక్టీరియా అలాగే బ్లూ గ్రీన్ ఆల్గే ఇవి యూనిసెల్యులర్ అండి. అలాగే ఫంగై అనేది మల్టీ సెల్యులర్ అండి. ఫంగై అనేవి హెటరోట్రోప్స్. అలాగే మాసెస్, ఫెర్న్స్, మాసెస్ అంటే బ్రయోఫైట్స్, ఫెర్న్స్ అంటే టెరిడోఫైట్స్, జిమ్నోస్పామ్స్, యాంజియోస్పామ్స్. అంటే ఇక్కడ మనం చూస్తే మాసెస్, ఫెర్న్స్, జిమ్నోస్పామ్స్, యాంజియోస్పామ్స్ ఇవి మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్. అంటే వాటి బాడీ అనేది ఒకటి కంటే ఎక్కువ సెల్స్తో తయారవుతుంది. అలాగే బ్యాక్టీరియా లాంటివి, బ్లూ గ్రీన్ ఆల్గే లాంటివి చూస్తే వాటి బాడీ అనేది ఒకే సెల్స్తో మేడ్ అవుతుంది. అలాగే ఫంగై అనేది హెటరోట్రోఫిక్ ఆర్గనిజం, మల్టీ సెల్యులర్ ఆర్గనిజం అయినప్పటికీ కూడా వాటి బాడీ ఒకటి కంటే ఎక్కువ సెల్స్తో తయారైనప్పటికీ కూడా వాటి ఫుడ్ని అవి తయారు చేసుకోలేవు. అంటే ఇక్కడ లిన్నేయస్ ఏం చేశాడంటే యూనిసెల్యులర్గా ఉండి వాటి ఫుడ్ని అవి తయారు చేసుకునే వాటిని, మల్టీ సెల్యులర్గా ఉండి వాటి ఫుడ్ని అవి తయారు చేసుకునే వాటిని, మల్టీ సెల్యులర్గా ఉండి ఇతర ఆర్గనిజమ్స్ మీద ఆధారపడే వాటిని, ఇవన్నిటిని కూడా ఏం చేశాడంటే కింగ్డమ్ ప్లాంటీలో పెట్టడం అనేది జరిగింది. ఇది తప్పుడు విధానం. అలాగే ఎర్లియర్గా క్లామిడోమోనస్ని, క్లోరెల్లాని ఇది కింగ్డమ్ ప్లాంటీలో పెట్టడం జరిగింది. ఎర్లియర్గా ముందుగా క్లామిడోమోనస్ అనేటువంటి యూనిసెల్యులర్ ఆల్గేని, అలాగే క్లోరెల్లా అనేటువంటి యూనిసెల్యులర్ ఆల్గేని కింగ్డమ్ ప్లాంటీలో పెట్టడం జరిగింది. ఇది కూడా ప్రస్తుత విధానం ప్రకారం తప్పు. ఈ ప్రస్తుత విధానంలో ఈ క్లామిడోమోనస్ని, క్లోరెల్లాని కింగ్డమ్ ప్రొటిస్టాలో పెట్టారు. ఎందుకంటే కింగ్డమ్ ప్రొటిస్టాలో యూనిసెల్యులర్గా ఉండి ఒకే సెల్తో మేడ్ అయ్యి యూకారియోటిక్, వాటి కణంలో కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉన్నవన్నిటిని కూడా ప్రొటిస్టాలో పెట్టడం జరిగింది.
అలాగే అమీబా, పారామిషియం లాంటి వాటిని గతంలో అయితే యానిమేలియా కింగ్డమ్లో పెట్టారు. ఎవరి క్లాసిఫికేషన్ ప్రకారం అంటేనండి లినియస్ క్లాసిఫికేషన్ ప్రకారం. రీసెంట్ క్లాసిఫికేషన్ ప్రకారం అంటే ప్రజెంట్ క్లాసిఫికేషన్ ప్రకారం వీటిని ఎందులో పెట్టారంటే ప్రొటిస్టా కింగ్డమ్లో పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అమీబా అనేది దాని బాడీ అనేది ఒకే సెల్తో మేడ్ అవుతుంది. పారామిషియం అనేది దాని బాడీ అనేది ఒకే సెల్తో మేడ్ అవుతుంది. ఇక్కడ అమీబాలోని న్యూక్లియస్ చుట్టూ కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. పారామిషియంలో కూడా దాని న్యూక్లియస్ చుట్టూ కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ ఉంటున్నాయి. కాబట్టి అమీబా యూనిసెల్యులర్, పారామిషియం యూనిసెల్యులర్. కాబట్టి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా ఎందులో పెట్టారంటే కింగ్డమ్ ప్రొటిస్టాలో పెట్టడం అనేది జరిగిందండి.